Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం విశ్వపతి టీవీకే మూర్తి గారితో మనం ఉన్నాం. ఇప్పుడు గురువుగారు రాసిన కొన్ని పుస్తకాలని మీ అందరికీ చూపించబోతున్నాను. అవే తల్లి, నేను రాసిన పుస్తకాలన్నీ ఇవేనమాట. ఈ వెంకటేశ్వర నేను కూర్చొని రాసుకునే ప్రదేశం కూడా ఇదే. ఓకే, పుస్తకాలన్నీ ఇది వెంకటేశ్వర వ్రతం అమ్మ. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రసిద్ధిగాంచిన బుక్, ప్రసిద్ధిగా విపరీతంగా వెళ్ళి ప్రతి వాళ్ళు అసలు కొన్ని కోట్ల మంది చదువుతున్న పుస్తకం ఈ వెంకటేశ్వర కల్పం. ఇది ఇప్పుడు ఎన్నో భాషల్లో ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇది ఈ కన్నడ పుస్తకం అనమాట. ఇలాగా కన్నడ, హిందీ, ఇది తమిళ్, ఇందాక చెప్పాను కదా ఎన్నో భాషల్లో వెళ్ళింది పుస్తకం. ఇది ఇంగ్లీష్ లో అనమాట. ఇలాగా ఎందరో దేవతలు. మీ తర్వాత శివుడిది పుస్తకం మహేశ్వర వ్రతం అని చెప్పి, ఇదేమో కృష్ణుడిది, శ్రీకృష్ణ వ్రతం అని చెప్పి అనమాట. ఇది కృష్ణవ్రతం. యాక్చువల్గా విచిత్రం ఏంటంటే వీటిలన్నిటికీ కూడా ఈ ఫోటోలు వస్తాయి. ఏ ఫోటో దీని మీద పెట్టాలి అన్నది కూడా ప్రతి పుస్తకానికి నాకు భగవంతుడు కళ్ళ కనపడి రాస్తున్న టైంలో నేను ఈ ఫోటో పెట్టు అని చెప్తుంటాడు. ఇప్పుడు మనకి అమ్మవారు ఎన్నో ఫోటోలు ఉండొచ్చు, శివుడు ఉండొచ్చు. నేను శుభదుర్గావతం అని రాశాను, దుర్గాదేవిది. దుర్గాదేవి మనకు చాలా వస్తాయి కదా ఫోటోలు, బయట దొరుకుతాయి కదా, నెట్లో కానీ గూగుల్ అన్ని చోట్ల. కానీ ఇలా అనుకుంటుంటాను నేను, ఏ పుస్తకం పెట్టాలి, ఏ ఫోటో పెట్టాలనుకుంటుండగా అమ్మవారు కనపడడం రాత్రి, నాయన ఈ ఫోటో పెట్టు అని ఇలా తీసుకుని రకరకాల విధాలుగా అనమాట. ఏదో పుస్తకంలో చూపించడం, లేకపోతే నా దగ్గర ఉన్న పుస్తకంలో తీసి ఇది దీని మీద కవర్ పేజీ మీద పెట్టాను. నేను యాక్చువల్గా అడుగుదాం అనుకుంటున్నా గురుగారు. ఇప్పుడు మీకు అలా చెప్పారు, సరే మీరు దాన్ని ప్రింట్ రూపంలో తీయాలంటే ఎట్లా పాసిబుల్ అయింది అనుకున్నా అడుగుదామని. అలా ఇప్పుడు వెంకటేశ్వర కల్పం ఉంది, దీని ఫస్ట్ రాసిన పుస్తకం. దీని ముందు శ్రీనివాస మహత్యం అని చెప్పాను. ఇది వ్రతకల్పం రాశాను 2001లో అన్నారు. ఇది 2005. 2001లో శ్రీనివాస మహత్యం. ఐ థింక్ అవి లేవు నా దగ్గర కాపీస్. ఇది అనమాట, ఇది వ్రతకల్పం. సో దీనికి కూడా వ్రతకల్పం రాస్తున్నప్పుడు కూడా జనరల్ వెంకటేశ్వర వ్రతకల్పం అంటే వెంకటేశ్వరం రావాల్సిందే. ఓకే, ఇది పెట్టాను. తర్వాత వెనకాల కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా. ఏదో ఎన్నైనా పెట్టచ్చు మనం, ఏదైనా పెడదామని ఆలోచిస్తున్నాను. ఇలా అయిపోతుంది. ఇంతలో ఇంకా ప్రింటింగ్ ఇచ్చేయాలి. మా ప్రింటర్ అతనేమో అడుగుతున్నాడు, సార్ ఇచ్చేయండి సార్, ఇంకా ప్రింటింగ్ టైం అయిపోతుంది అంటే. ఏంటి డిటిపి ఇదంతా అయిపోయింది, బుక్ అంతా రెడీ అయిపోయి ఇంక ఈ వెనకాల ఫోటోలు ఏం పెట్టలేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ చేసి నన్ను అడిగాడు, సార్ ఇంకా తొందరగా చెప్పేయండి టైం అయిపోతుంది అంటే. అన్నాళ్ళు ఏం చేశాను, మన దగ్గర పుస్తకాలు ఫోటోలు ఉంటాయి కదా, రకరకాలుగా ప్రింట్స్ వచ్చినవి కానీ, లేకపోతే మన ఏమంటాం ఈ వెడ్డింగ్ కార్డ్స్ మీద వచ్చేవి, అండ్ బుక్స్ లో ఉండే ఫొటోస్ చాలా ఉంటాయి తిరుమలవి. అన్ని చూస్తున్నా నాకు ఏదో సాటిస్ఫాక్షన్ జరగలే. ఇది పెడదాం అనుకోవటం, ఇంకో మంచిది కనపడటం, ఇంకోటి కనపడటం, ఏదో వజ్రాలంకార భూషితుడు, ఇంకో సేవలో. ఇలా వెళ్తుండగా ఆ రోజు మార్నింగ్ ఏం చేశాడు, ఇంకా సార్ మీరు ఏదో ఒకటి ఇవ్వకపోతే ఇంకా టైం అయిపోతుంటే, నేను జస్ట్ ఆ రోజు మార్నింగ్ ఇలా వచ్చి తల్లి ఎదురుకుండా నాకు ఇలా కనపడింది. జస్ట్ ఇలా పెట్టింది ఏదో ఈ ఫోటో ఒకటి, ఇలా జస్ట్ పెట్టింది ఈ పుస్తకాలన్నింటిలో. నేను వెంటనే ఇంక టైం లేదు కానీ బాబు ఇది పంపించేస్తాను, ఇది తీసేసి పంపించేసాను. ఇదే ఫోటో. ఇది ఏంటిది విచిత్రం ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో ఒక వాహనం అన్నమాట. ఇది కల్పవృక్ష వాహనం అని. రోజు ఒక్కొక్క వాహనం మీద తిరుగుతాడు. మోహిని అవతారం ఇట్లా రోజు ఉంటాయి, సూర్యప్రభావం, చంద్రప్రభావం అలాగా. సో నాకు తెలియకుండా చివరికి జస్ట్ పిక్చర్స్ ఇచ్చేసానా, చివరికి వెనకాల పేజీ మీద వచ్చింది ఏంటి, ఈ వాహనం యాక్చువల్లీ ఇదంతా కల్పవృక్షం. కల్పవృక్ష వాహనంలో ఈ ఫోటో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇది కొన్ని లక్షల సార్లు ప్రింట్ అయి ఉంటుంది. ఇంక ఎప్పటికీ ఇది చూడండి, ఏ బుక్ వెనకాల ఇదే ఉంటుంది, ఏ లాంగ్వేజ్ అయినా. అండ్ ఆయన ఎలా వచ్చాడు దీని మీదకి ఆ రోజు. కల్పవృక్షం అంటే ఏంటి, కోరికలు తీర్చేది. ఎవరైనా మొత్తం ఎందుకు చేసుకుంటారు, ఏదో కోరికలు తీసుకుంటారు కదా. అందుకని మనకి తెలియకుండా ఆ రోజు నేను ఏదో పిక్ చేసి ఇచ్చేసిన తర్వాత ఏమిటని చూస్తే అది కల్పవృక్ష వాహనంలోనే వెళ్ళాడు ఆయన దాని మీదకి. మతం కాబట్టి కల్పవృక్ష వాహనంలో ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రతి పుస్తకానికి నరసింహస్వామికు, హనుమంతుడిది కూడా అంతే చాలా యూనిక్ గా ఉంటుంది. ఇది ఆనంద ఆంజనేయం. అసలు ఈ పేరే చాలా మందిని అడిగారు. మామూలుగా మనం అభయ ఆంజనేయ స్వామి ఇలా వింటుంటాం కదా, ప్రసన్న ఆంజనేయ స్వామి వింటుంటాం. ఆనంద ఆంజనేయం అని ఎప్పుడు వినలేదు కదా. ఇది కూడా నాకు ఆ స్వామి వల్ల కనపడి చెప్పాడు, ఆయన ఆనంద ఆంజనేయం ఇది వ్రతం రాయిపోతున్నావు నువ్వు, ఇది కదా అని చెప్పి అందుని ఈ పేరు వచ్చింది.
ఓకే ఓకే. ఆనంద ఆంజనేయం అని చెప్పేసి ప్రతి అలా పుస్తకానికి అంటే ఫోటోతో పాటు పేరుతో పాటు మనం ఏ ఫోటో పెడుతున్నాం, దానికి ఏ కవర్ పెడుతున్నాం, ప్రతి దానికి ఒక యూనిక్ ఇది ఉంది అనమాట. ఓకే. ఇలా ఇది మహాలక్ష్మిది ఉంది. మహాలక్ష్మి వైభవం మహత్యం అని లక్ష్మీదేవి వైభవం అంతా రాశారు ఆ పుస్తకంలాగా. ఓకే ఓకే. ఇట్లా ఏమిటి అసలు అమ్మవారు, ఇది పద్మావతి పరిణయం అమ్మవారి వాళ్ళిద్దరి వివాహం అంతా ఒక బుక్ రాస్తాను. పద్మావతి శ్రీనివాసుల వివాహం అంతా అనమాట. ఇది వెంకటాద్రి వైభవం. మనం నవనాలు నడిచెక్కుతాం కదా మనం చాలా మంది. 7 కొండలు. అసలు ఏమిటి 7 కొండల విశిష్టత ఒక్కొక్కటి. ఇది నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, ఒక్కొక్క కొండ విశిష్టత రాసిన పుస్తకం ఇది. గరుడాద్రి, ఇది చాలా మంది చెప్తారు. ఇదంతా చదవటం అయిన తర్వాత అసలు అలా దర్శనం ఇస్తారంటారు. అట్లా ఉంటుంది పుస్తకం. ఒక్కొక్క కొండ గురించి అనమాట. 7 కొండల గురించి రాస్తాను. ఇట్లా ఇవన్నీ రకరకాల పుస్తకాలు తల్లి. ఈ సంవత్సరాలుగా ఇదంతా స్వామివారి అపారమైన అనుగ్రహం. నిజంగానే గురువు గారు. అంతేనమ్మా. నిజంగా ఈ రోజు నేను అంటే మీ నోటి ద్వారా స్వామి గారు వారి గురించి తెలుసుకోవడం, మీరు రాసిన పుస్తకాలని చూడటం, వాటి గురించి వినటం చాలా సంతోషంగా ఉంది గురుగారు. నాకు కూడా అంత భగవత్ సంకల్పం. అంతే. థ్యాంక్ యూ గురుగారు. చాలా సంతోషం. శుభం.